సో మేము ఇక్కడ ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఏంటంటే వాళ్ళు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో అయితే అసెంబ్లీ ఏదైతే 31 రోజులు అయితే అసెంబ్లీ జరిగింది మనకు ఏపీలో. సో అక్కడ అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే దమ్ముంటే రా నువ్వు అసెంబ్లీకి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు విసిరారు వైఎస్ జగన్ పైన. సో అసలు మరి జగన్ అసెంబ్లీకి వస్తారంటారా రారంటారా? రాడు. ఎందుకని? ఆయనకు అసలు పూలమ్మిన చోట కట్లమ్మినట్టుంది. ఆయన సీఎం అయ్యాడు, ఓకే, ఇప్పుడు లేడు. ఏమని వెళ్తాడు సీఎం అసెంబ్లీకి? అదే చంద్రబాబు నాయుడు అంటే ఎప్పటి నుంచో డొక్కా మొక్కీలు తినున్నాడు కాబట్టి, గెలిపోటములు చూసున్నాడు కాబట్టి, ఒకసారి సీఎంగా పదవిలో ఉన్నా ఇంకోసారి సీఎంలో లేకుండా ఉన్నా అవన్నీ అతనికి అనుభవంలో ఉన్నాయి కాబట్టి అతను ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నాడు. 2019లో అధికారం పోయింది. ఆయన అసెంబ్లీకి వచ్చాడా రాలేదా? వచ్చాడు. చివరిలో వీళ్ళు ఏదో మరీ చెత్తగా మాట్లాడారు కాబట్టి చివరిలో రాలేదు, కానీ వచ్చాడు కదా, అది అసెంబ్లీకి వచ్చాడు కదా. ఈయన ఫస్ట్ టైం అసెంబ్లీకి రాలా సరిగా. ఆయన రాకుండా ఆయన అనుచరగణాన్ని పంపించి అల్లరల్లరి చేయించాడు, అక్కడ కిష్కిందకాండ చేయించాడు. సరే, అది అయిపోయింది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చాడు అసెంబ్లీలో? ముఖ్యమంత్రిగా చేసిన వాడు కూడా వచ్చి ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నాడు కదా. ఆ గట్స్ జగన్మోహన్ రెడ్డికి లేవు. ప్రతిపక్షంలో కూర్చునే గట్స్ లేవు జగన్మోహన్ రెడ్డికి. అందుకని చెప్పి రావట్లేదు. అందుకే వీళ్ళు రాడు అని తెలిసే వీళ్ళు ఛాలెంజ్లు విసులుతున్నారు. ఒకవేళ వచ్చిన వీళ్ళకి పోయేదేం లేదు కదా, వీళ్ళకి వచ్చిన నష్టమేం లేదు కదా ఒకవేళ వచ్చినా గానీ. కాకపోతే అతను వస్తే మంచిది, ఎందుకంటే 40% ఓట్లు ఆయనకి వేశారు మొన్న ఎలక్షన్స్ లో. ఆయనకు వచ్చిన ఓట్లలో, పోలైన ఓట్లలో 40% ఓట్లు ఆయనకు వచ్చినాయి. వచ్చినప్పుడు ఆ 40% మంది కోసమైనా సరే రావాలి కదా. ప్రతి నియోజకవర్గం నుంచి నీకు ఓటు వేశారు కదా, అందరూ వేస్తేనే కదా నీకు 40% అయింది. మరి వాళ్ళ కోసమైనా నువ్వు వచ్చి వాళ్ళ ఆకాంక్షల కోసము, వాళ్ళకి కావాల్సిన అవసరాలు చూడటం కోసమైనా నువ్వు రావాలి కదా. ఇప్పుడు నువ్వు ఎన్నికల వాగ్దానాన్ని చేసావు, నువ్వు గెలవకపోవచ్చు, నువ్వు ప్రతిపక్షంలో ఉండి కూడా వాటిలో కొన్నిటిని సాధించుకోవచ్చు కదా. మరి ఎందుకు రావట్లా? ఎందుకు రావాలి? అసలు జనాలు నాకు అధికారం ఇవ్వలా, అదే ఒక రీజన్ అంట. అంతే, నాకు అధికారం ఇవ్వలేదు, నేను రాను, మళ్ళీ ఇస్తేనే వస్తా నేను. బట్ ఇక్కడ ఈ రోజు అయితే మాత్రం తను పెట్టిన ప్రెస్ మీట్ లో ఏంటంటే నేను వస్తాను, మీరు మీతో అవుతుందా అని అయితే కొన్ని ఎన్కౌంటర్ లాంటి క్వశ్చన్స్ అయితే వేశారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు తప్పే ఉందండి. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాల్సిందే. ఈ ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షమే ప్రజాస్వామ్యానికి పట్టుకోమ్మ. ఆయన ఎందుకు రాడు? ఒకవేళ వచ్చాడు అనుకోండి, ఏమి తలదీసి మొలేసే ప్రశ్నలు ఏం అడుగుతాడు ఆయన? నాకు అర్థం కాదు. అంత బీరాలు దేనికి? అంటే ఈయన ఈ ప్రెస్ మీట్ పెట్టగానే వాళ్ళు భయపడిపోయి వద్దులే నువ్వు రాకు, నిన్ను రమ్మని మేము ఇంకెప్పుడు అడగము, నువ్వు చక్కగా ప్యాలెస్ లో కూర్చో అని అంటారా తెలుగుదేశం వాళ్ళు? ఏమన్నా ఇందులో భయపడేది ఏముంది? కాదే, నువ్వు మాట్లాడినట్లు ఒక సీనియర్ నాయకుడు భార్య గురించి నువ్వు మాట్లాడిచ్చినట్టు నీ భార్య గురించి వాళ్ళైతే మాట్లాడరు, అంతవరకు గ్యారంటీ ఇవ్వచ్చు. అలా మొన్న ఎవరో ఒక యూట్యూబర్ మాట్లాడితే అతన్ని జైల్లో పెట్టారు. అట్లా చేస్తారు తప్పితే వాళ్ళు. మళ్ళీ దాని వెనక ఏమైనా మతలబు ఉంటే నేను చెప్పలేను, కానీ ఏమైనా కనీసము ఫేస్ సేవింగ్ కోసమైనా చేశారు కదా వాళ్ళు. నువ్వు అలాంటి పని చేసావా? అలాంటి వాళ్ళకి మళ్ళీ టికెట్లు కూడా ఇచ్చావు కదా నువ్వు. వల్లభనేని వంశీకి, కొడాలి నానికి నువ్వు టికెట్లు ఎందుకు ఇచ్చావు? వాళ్ళు మాట్లాడిన మాటలకు వాళ్ళకి టికెట్లు ఇవ్వచ్చు అసలు? నువ్వు ఇచ్చావు కదా, అసలు నీ క్రెడిబిలిటీ ఏముంది? రేపు నువ్వు అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతావు? నీకు అసలు అంత ఓపిక ఉంటే నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు రావు అసెంబ్లీకి? 31 రోజులు అంటే చిన్న మాట కాదు. 31 రోజులు నువ్వు ఎందుకు రాలేదు అసలు? అసలు వరుసగా ఇన్ని రోజుల పాటు రాలేదు అంటే తీసేయాలి వాళ్ళని, అసలు వాళ్ళ సభ్యత్వమే రద్దు చేయాలి నన్ను అడిగితే. అంతే అంటారా? రాకపోతే ఎట్లమ్మా? నీకు ఎమ్మెల్యే అనేది అది నీకు ప్రధాన ప్రతిపక్షం ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా? ఇప్పుడు నేనున్నా, నాకు అసెంబ్లీకి వెళ్ళాలని ఉంది, నన్ను రాణిస్తారా? మీరు వెళ్తారంటారు, వెళ్ళాలని ఉంది, రాణిస్తారా? ఆయనైతే రాణిస్తారు కదా. మరి ఆయన వెళ్ళడం అవసరమా? లేకపోతే మా వద్దన్న వాళ్ళని మనం పరిగెట్టుకుంటే వెళ్ళి అక్కడ తలుపులు పెట్టుకుని వేలాడతామా? ఆయన వెళ్ళాలి కదా. అవకాశం ఉన్నాడు ఎందుకు వెళ్ళట్లా? భయపడుతున్నారంట. భయం కాదు,
నాకెందుకు ఉమ్. టైం వేస్ట్. ఇప్పుడు జనాలు చాలా మంది మాట్లాడుకుంటారు చేతులు ఆయన నింపేసుకున్నారు. ఆయన పబ్జి ఆడతాడు అని చెప్పి. అట్లా ఏమన్నా పబ్జి ఆడుకుంటూ కూర్చోవచ్చు. వెళ్ళి ఏం చేస్తాను అక్కడికి వెళ్ళి యలహంక ప్యాలెస్ లోను తాడేపల్లి ప్యాలెస్ లోను రెస్ట్ తీసుకుంటాను. పైగా నా అకౌంట్లు ఉన్నాయి కదా, నా బిజినెస్ అకౌంట్లు ఉన్నాయి కదా, నేను డబ్బులు దాచుకున్నాను, నా డంపులు ఉన్నాయి కదా, అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుంటాను. ఇప్పుడు అప్పుడప్పుడు వీళ్ళు మన లెక్కర్ స్కామ్ లో దొరికింది అదే కదా, వీళ్ళు పలానా చోట పెట్టి డంపులో పెట్టి దాన్ని ఫోటో తీసి ఆయనకి వాట్సాప్ చేశారు. ఆయనకి కాదు, ఆయన తాలూకా వాళ్ళకి. అట్లాగే ఆ వాట్సాప్లు అన్ని చూసుకుంటా, ఇవన్నీ కరెక్టా కాదా, మంచిగా చెడా లెక్క చూసుకుంటా కూర్చోవచ్చు. జనాల సమస్యలు పట్టించుకుంటే ఏమొస్తుంది? అవును. అది అందుకని రాడు. ఓకే. సో ఇక్కడ రాడు, ఓకే, దానికి ఒప్పుకుంటున్నాం. బట్ ఇక్కడ కేసీఆర్ కూడా అలానే చేస్తున్నారు కదా అసెంబ్లీ సభలో కూడా. అంతే. ఖచ్చితంగా ప్రతిపక్షం రావాల్సిందే అని మీరు అంటున్నారు. బట్ ఇటు కేసీఆర్ రావట్లేదు, అటు వైఎస్ జగన్ కూడా రావట్లేదు. అసలు ఎందుకు వీళ్ళు సవాళ్ళు బట్టి మాటలే విసురుతున్నారు తప్ప ఆ పని చెప్పిన పని అయితే చెయ్యట్లేదు వాళ్ళు. అంటే వీళ్ళు చాలా చాలా ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ ఇవి. ఓకే. వైఎస్ జగన్ గాని కేసీఆర్ గాని. నేను సీఎం గా లేనప్పుడు 10 ఏళ్ళు నేను ఉన్నాను సీఎం గా. ఈ పిల్ల బచ్చా వచ్చాడు. అసలు నా దృష్టిలో అతని దృష్టిలో అతను మనిషే కాదు. కేసీఆర్ దృష్టిలో ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన దృష్టి అట్లాగే ఉంది. గెలవగానే ఏమన్నారు వీళ్ళు, 3 నెలల్లో దించేస్తాం ఈ ప్రభుత్వాన్ని అని ప్రగల్భాలు పలికారు. 3 నెలలు ఏంటి, సంవత్సరంన్నర అయింది. ఏం చేశారు? ఇంకో 2 నెలలు అయితే 2 ఏళ్ళు, 2-3 నెలలు అయితే ఏం చేశారు? అతన్ని ఏం పడగొట్టి మునగాళ్ళు పడగొట్టపోయారా? అది కూడా ఏదో చూసేవాళ్ళంగా ఆశోద్యం కూడా చేయలేదే. మీ దగ్గర సత్తా లేదు. కాకపోతే ఆ రోజు ఏంటి అంటే అధికారం పోయిన బాధలో మీ ఇష్టారీతిని మాట్లాడేశారు. ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రతిపక్షంలో కూర్చోవటం అనేది వాళ్ళకి పెద్దగా రుచించట్లా. కేటీఆర్ కాబట్టి అసలు మరీ ఎవరు వెళ్ళకపోతే పార్టీ అనాథ పార్టీ అయిపోద్ది, తల్లిదండ్రులు లేని పార్టీ అయిపోద్ది అని చెప్పి ఏదో ఆ గెలిచిన వాళ్ళు ఎక్కడ జారిపోతారో, గంపలో నుంచి ఎక్కడ జారిపోతారో అని చెప్పి, ఏముంది గంపెత్తితే వెళ్ళిపోతారా, అందుకని భయం వేసి ఆయన మళ్ళేసుకుంటానికి వెళ్తున్నాడు తప్పితే ఆయన ఇష్టమై వెళ్తున్నాడని జనాలకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో, తండ్రి రాకపోయినా తండ్రి అంతటి తండ్రిలాగా ప్రజలకు చెయ్యాలి అనే ఉద్దేశంతో అతను ఉన్నాడని అనిపించట్లా. ఓకే. అంటే కేసీఆర్ది వేరే ఉంటుంది, రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి అది వేరే ఉంటుంది అంతేగా. ఓకే. ఏంది వాళ్ళ దృష్టిలో అదే ఉంటది. ఓ పిల్ల బచ్చా, ఓకే, పైగా ఓటుకునేటు దొంగ, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఏంటి అతను చూసేది నేను అని కేసీఆర్ కి. ఇంకా కేటీఆర్కి ఏంటంటే ఈ గ్యాంగ్ ని మళ్ళేసుకోవాలి కాబట్టి ఏదైనా ఆ పార్టీలో కాస్తో కోస్తో ప్రజాదరణ ఉన్నోడు, ఎంతో కొంత అవినీతిపరుడు కాదు అని నేనైతే చెప్పలేను కానీ కాస్త ప్రజలకు దగ్గరగా ఉన్నవాడు, ప్రజలకు సేవ చేసిన వాడు ఎవరు అంటే హరీష్ రావే. వీళ్ళంతా అంటే కేటీఆర్ కవిత అంటే వీళ్ళిద్దరికి బెటర్ అంటే హరీష్ రావు అంటారు. అంతే, హరీష్ రావు బెటర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.